నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు మనం 5 ఇంద్రియాల గురించి, ఆ 5 ఇంద్రియాలు, అన్ని ఇంద్రియాలను మనం పెంపొందించుకోవాలి. ఒకదాన్ని పెంపొందించుకొని మిగతా వాటిని వదిలిపెట్టకూడదు. ముఖ్యంగా సతి ఇంద్రియం అన్నది మిగతా ఇంద్రియాలన్నిటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంటే సతి లేకపోతే మిగతా వాటికి సాధించడం సాధ్యం కాదు. అందుచేత ఆ 5 ఇంద్రియాలని పరిపూర్ణం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అలాగే ఒకరి చిత్తం చాలా దుర్బలమైన శక్తి వలన సోమరితనంతో నిండిపోయి ఉన్నప్పుడు ప్రశబ్ది భోజ్యంగం మొదలైన 3 భోజ్యంగాలను భావించకుండా ధర్మ విజయ సంభోజ్యంగాన్ని భావిస్తుంది. ఎందుకంటే భగవానుడు ఇలా చెప్తాడు. అంటే ఒకరి మనసు బాగా సోమరితనంతో నిండి ఉందనుకో, అప్పుడు ఈ ప్రశబ్ది ఇంకా మిగిలిన సంభోజ్యంగాలు అవి కాకుండా ధమ్మ విజయ సంభోజ్యంగాన్ని భావన చేయాలి. భిక్షువులారా, ఎవడైనా పురుషుడు కొద్దిగా ఉన్న అగ్నిని ప్రజ్వలింపజేయడానికని దానిలో కొంచెం చెమ్మగిల్లిన పచ్చి గడ్డిని, పచ్చి కొమ్మలను లేదా పచ్చి కర్రలను వేస్తాడు. తడిగాలిని విసురుతాడు. అగ్నిపై దుమ్మును వెదజల్లుతాడు. అయినచో భిక్షువులారా, అతడు కొద్దిగానున్న ఆ అగ్నిని ప్రజ్వలింప చేయగలుగుతాడా? లేదు బంతే అని భిక్షువులు సమాధానం చెప్తారు. అదేవిధంగా భిక్షువులారా, ఒకని చిత్తం సోమరితనంతో ఉన్నప్పుడు ప్రశబ్ది సంభోజ్యంగాన్ని అభ్యసించకూడదు. అలాగే సమాధి భావన చేయకూడదు. అంటే సమాధి భోజ్యంగాన్ని భావన చేయకూడదు. అలాగే ఉపేక్ష సంభోజ్యంగాన్ని అభ్యసించకూడదు. అలా ఎందుకనగా భిక్షువులారా, సోమరితలం గల చిత్తాన్ని ఈ ధర్మాల వలన మేలుకొల్పడం అంటే వృద్ధి చెందించడం కష్టం. కాబట్టి అందుకని భిక్షువులారా, చిత్తం సోమరితనంతో ఉన్నప్పుడు ధమ్మ విజయ సంభోజ్యంగాన్ని భావన చేయాలి. ధమ్మ విజయ సంభోజ్యంగం అంటే ధమ్మాన్ని గురించిన చదవటం కానీ వినటం కానీ చేయాలి. ఎప్పుడు మనసు ఎప్పుడైతే సోమరితనంతో ఉందో అప్పుడు వీర్య సంభోజ్యంగాన్ని ఇంకా ప్రీతి సంభోజ్యంగాన్ని భావన చేయాలి. అవి ఎందుకు ఉపకరిస్తాయి? ఎందుకనగా సోమరితనం గల చిత్తాన్ని ఈ ధర్మాలతో సులభంగా మేల్కొల్పవచ్చు. అంటే ఒకరి మనస్సు సోమరితనంతో ఉంటే ధమ్మ విజయ సంభోజ్యంగం, ఇంకా ప్రీతి సంభోజ్యంగం, ఇంకా వీర్య సంభోజ్యంగం, ఈ మూడింటిని భావన చేయవచ్చు. భిక్షువులారా, ఎవడైనా కొద్దిగా ఉన్న అగ్నిని ప్రజ్వలింప చేయాలనుకున్నప్పుడు అందులో ఎండిన గడ్డిని, ఎండిన కొమ్మలను, ఎండిన కర్రలను వేస్తాడు. నోటితో ఊదుతాడు. దుమ్మును చల్లడు. అలా చేయడం వలన భిక్షువులారా, అతడు ఆ కొంచెంగా ఉన్న అగ్నిని ప్రజ్వలింప చేయగలుగుతాడా అని భిక్షువులను అడుగుతాడు భగవానుడు. చేయగలుగుతాడు బంతే అని ఈ ఉదాహరణ ద్వారా చెప్పుకోవాలి అని భగవానుడు చెప్తాడు. అంటే ఏ భోజ్యంగాన్ని ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి అనేది మనకి ఈ సూత్రంలో భగవానుడు చెప్తున్నాడు. ఇంకా ఇక్కడ ప్రతి సాధకుడు ఆహారాన్ని అనుసరించి ధమ్మ విజయ సంభోజ్యంగం మొదలైన భావనను తెలుసుకోవాలి. ఎందుకనగా సంయుక్త నికాయలో ఇలా చెప్పబడింది. భిక్షువులారా, అకుశల ధర్మాలు అలాగే కుశల ధర్మాలు నిందనీయ, అనిందనీయ, హీన, ఉత్తమ, కృష్ణ ఇంకా శుక్ల ధర్మాలు
పరస్పరం వ్యతిరేకంగా ఉంటాయి. వీటిని గురించిన విజ్ఞతతో కూడిన చింతనమే బహుదా అంటే చింతన ఉత్పన్నం కాని ధమ్మ విజయ సంభోజ్యంగాన్ని ఉత్పత్తి చేయడానికి ఉత్పన్నమైన ధమ్మ విజయ సంభోజ్యంగం యొక్క వృద్ధి వికాసాలకు భావన పరిపూర్ణతకు ఆహారంగా పోషకతత్వంగా ఉంటుంది. అలాగే భిక్షువులారా, 3 ధాతువులు ఉన్నాయి. ఆరంభ ధాతువు, నిష్క్రమణ ధాతువు, పరాక్రమ ధాతువు. వాటిలో విజ్ఞతతో చేయబడిన చింతన అచట ఉత్పన్నం కాని వీర్య సంభోజ్యంగం యొక్క ఉత్పత్తికి, ఉత్పన్నమైన వీర్య సంభోజ్యం యొక్క వృద్ధికి, వికాసాలకు, భావన పరిపూర్ణతకు ఆహారంగా నిలుస్తుంది. అలాగే భిక్షువులారా, ప్రీతి సంభోజ్యంగం ఉద్భవించడానికి కొన్ని ధర్మాలు అంటే మానసిక స్థితులు అని చెప్పవచ్చు. ఏంట మానసిక స్థితులు అంటే వాటికి ఉపకరించే మానసిక స్థితులు. వాటిలో విజ్ఞతతో చేయబడిన చింతనమే అచట ఉత్పన్నమయ్యే ప్రీతి సంభోజ్యంగం యొక్క వృద్ధి వికాసాలకు, భావన పరిపూర్ణతలకు ఆహారంగా ఉంటుంది. అచట కుశల ధర్మం మొదలైన స్వభావ సామాన్య లక్షణాన్ని లోతుగా తెలుసుకునే చింతననే కుశలాదుల్లో యోనిసో మనస్కారం అంటాము. ఆరంభ ధాతువు మొదలైన వాటి ఉత్పత్తిని అనుసరించి వర్తించే చింతనను ఆరంభ ధాతువు మొదలైన వాటిలోని చక్కని పరిశీలన అంటారు. అందులో ఆరంభ ధాతువు అంటే మొదట చేసే ప్రయత్నం అని అర్థం. నిష్క్రమణ ధాతువు అంటే సోమారితనం నుండి బయటపడే రూపంలో ఉండటం వలన ఆ ఆరంభ ధాతువు కన్నా బలంగా ఉంటుంది. పరాక్రమ ధాతువు ముందు ముందు ధ్యాన స్థితుల వరకు చేరుకోవడం వలన అది ఆ నిష్క్రమణ ధాతువు కన్నా అధిక బలంగా ఉంటుంది. ప్రీతి సంభోజ్యంగా స్థాన ధర్మాలు అంటే ప్రీతికి మరో పేరు. అది విఘ్నత గల చింతన వల్ల ఉత్పన్నమవుతుంది ఈ ప్రీతి సంభోజ్యంగం. ఇంతేకాక ధమ్మ విచ్చే సంభోజ్యంగపు ఉత్పత్తికి 7 ధర్మాలు ఉపకరిస్తాయి. ఏంటవి? ప్రశ్న అడగటం, వస్తువులను స్వచ్ఛంగా ఉంచడం, ఇంద్రియాలలో సంతుల్యతని ఉంచడం అంటే ఇంద్రియాలను సమతుల్యంగా ఉంచడం, మూర్ఖుణ్ణి వదిలివేయటం, ప్రజ్ఞావంతుణ్ణి సాంగత్యం, గంభీరమైన జ్ఞానక్షేత్రాన్ని సమీక్షించడం అంటే ప్రత్యవేక్షణ చేయడం, ఆ ధర్మ విజయం పట్ల దృఢమైన సంకల్పం కలిగి ఉండటం. ఈ 7 విషయాలని ఈ ధర్మ విజయ సంభోజ్యంగం యొక్క ఉత్పత్తికి ఉపయోగపడతాయి. అంటే ప్రశ్న అడగటం, ఏదైనా ధర్మాన్ని గురించిన సరైన అవగాహన చేసుకోవడానికి ప్రశ్నలు అడగాలి. అలాగే తన చుట్టూ ఉండే పరిసరాలను స్వచ్ఛంగా ఉంచుకోవాలి. అలాగే ఇంద్రియాల్లో సమతుల్యత, ఇంకా మూర్ఖుల వంటి తోడని వదిలిపెట్టడం, ప్రజ్ఞావంతుని సాంగత్యం, గంభీరమైన జ్ఞానక్షేత్రాన్ని సమీక్షించడం అంటే ప్రత్యవేక్షణలు చేసుకోవడం, ఆ ధర్మ విజయం పట్ల దృఢమైన సంకల్పం కలిగి ఉండటం. ఇవి ధమ్మ విజయ సంభోజ్యంగం ఉత్పత్తికి ఉపయోగపడే 7 కారకాలు. ఇంకా వీర్య సంభోజ్యంగం ఉత్పత్తి కావడానికి 11 ధర్మాలు ఉపకరిస్తాయి. మొదటిది అపాయం మొదలైన వాటిలో భయాన్ని చూడటం, ఇంకా పట్టుదల అంటే వీర్యం ద్వారా, కృషి ద్వారా లభించే లౌకిక లోకోత్తరమైన విశిష్ట ఉపలబ్ధులు లాభప్రదాలని తలచడం, బుద్ధులు ప్రత్యేక బుద్ధులు మహాశ్రావకులు నడిచిన మార్గంలో నేను నడవవలసి ఉన్నదని, సోమరి అయినవాడు ఆ మార్గంలో నడవజాలడు అని, ఇలా గమన మార్గాన్ని పరిశీలించడం, దాతలకు మహాఫలం లభించుగాక అనే భావంతో భిక్షను ఆదరించడం, నా గురువు అంటే బుద్ధుడు వీర్య ఆరంభాన్ని ప్రశంసించేవాడు, అంటే పట్టుదలతో కృషి చేయడాన్ని ప్రశంసించేవాడు. అతని శాసనం జవదాట రానిది, మా కొరకు ఎంతో ఉపయోగపడేది. ఆచరణ ద్వారా మాత్రమే కానీ
ఇతర విధంగా దానిని పూజింపచాలము అని ఈ విధంగా భగవానుడి యొక్క గొప్పతనాన్ని పరిశీలించడం, ఇంకా సద్ధర్మం అనే గొప్ప ఉత్తరాధికారాన్ని నేను గ్రహింపవలసి ఉంది, అంటే సోమరి దానిని గ్రహింపజాలడు అని ఇలా ఉత్తర అధికారం యొక్క గొప్పతనాన్ని పరిశీలించడం. అంటే ఈ ధర్మం అందరూ కూడా ఆచరించలేదు. సోమరి కలవాడు లేకపోతే అజ్ఞానంతో ఉన్నవాడు ఈ ధర్మాన్ని తెలుసుకోలేడు. ఇంకా అలోక సంజ్ఞను మనసులోకి తెచ్చుకోవడం. అలోక సంజ్ఞ అంటే అలోక అంటే వెలుగు. మనం మొదట ధ్యానం చేసేటప్పుడు ఆనాపానసతి చేస్తున్నారనుకోండి, కొంతమందికి కొంత చిన్న వెలుగులాగా మొదట స్టార్ట్ అవుతుంది, అది ఇంకా పెరుగుతూ పెరుగుతూ పోతుంది, దాన్ని ఇంకా పెంచుకుంటూ పోవాలన్నమాట. అది మన ధ్యానంలో ముందుకు వెళ్తున్నాం అన్నదానికి గుర్తుగా చెప్పుకోవచ్చు. సో అటువంటి అలౌక సంజ్ఞను మనసులోకి తెచ్చుకోవడం, ఇంకా ఈర్యా పదంలో మార్పు చేయడం, ఆరు బయట విహరించడం మొదలగు ప్రయత్నాల ద్వారా శారీరక మానసిక సోమరితనాలను ప్రారదోలడం, ఇంకా సోమరి సాంగత్యాన్ని వదిలిపెట్టడం, ప్రయత్నశీలుని సాంగత్యంలో ఉండటం, ఇంకా సమ్యక్ ప్రధానాలను, అంటే మనకి ఒకసారి ఈ సమ్యక్ ప్రధానాల గురించి చూడాలి అంటే మనం ఇంతకుముందు టాపిక్లో చేసాము. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే ఈ బోధిపక్షీయ ధర్మాలు అని ఉంటాయి, దాంట్లో చూడొచ్చు. ఇక్కడ నేను వాటి గురించి ప్రస్తావించట్లేదు. సో ఈ సమ్యక్ ప్రధానాలను పరిశీలించడం, ఇంకా ఆ అభ్యాసం పట్ల దృఢ నిశ్చయం కలిగి ఉండటం, ఇలా ఈ 11 విషయాలని చేయడం వలన మనకి ఈ వీర్య సంభోజంగం అన్నది ఉత్పత్తి కావడానికి కారకాలుగా ఉంటాయి. అలాగే ప్రీతి సంభోజంగం జనించడానికి 11 ధర్మాలు ఉన్నాయి. మొదటిది బుద్ధానుసతి, రెండవది ధర్మానుసతి, మూడవది సంఘానుసతి, నాలుగవది శీలానుస్మృతి, ఐదవది త్యాగానుసతి, ఆరోది దేవతానుసతి, ఏడవది ఉపశమానుసతి, ఎనిమిదవది కఠిన వ్యక్తులను వదిలిపెట్టడం, తొమ్మిదవది మృదువైన వ్యక్తుల సాంగత్యం, పదవది చిత్తంలో శ్రద్ధను కలిగించే సూత్రాల పరిశీలన చేయడం, ఇంకా ఆ ప్రీతి పట్ల దృఢ నిశ్చయం కలిగి ఉండటం. ఈ లక్షణాలతో ఈ ధర్మాలను కలిగించుకుంటూ ధర్మ విజయ సంభోజ్యంగం యొక్క అంటే మొదలైన వాటిని భావిస్తాడు. ఈ విధంగా అతడు చిత్తాన్ని పట్టుకోవలసినప్పుడు పట్టుకుంటాడు. సో ఈ విధంగా తను ఈ భోజ్యంగాలను సాధన చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఎప్పుడు భిక్షువు యొక్క చిత్తం అత్యధికమైన శక్తి లేదా ప్రయత్నం మొదలైన వాటి వలన ఉద్ధత్తమగుతుందో అప్పుడు ధమ్మ విజయ సంభోజ్యంగం మొదలైన 3 సంభోజ్యంగాదులను భావించకుండా ప్రశబ్ది సంభోజ్యంగాలను భావించాలి. ఎందుకనగా భగవానుడు ఇలా అన్నాడు, భిక్షువులారా, ఎవరైనా పురుషుడు పెద్ద అగ్ని రాశిని ఆర్పివేయాలనుకొని దానిలో ఎండుగడ్డిని వేస్తాడు, దానిపై దుమ్మును చల్లాడు. సో దాని వలన భిక్షువులారా, అతడు ఆ అగ్నిని ఆర్పివేయగలుగుతాడా? లేదు బంతే అని చెప్తాడు. అంటే ఇంతకుముందు ఒక ఉపమానం చెప్పుకున్నాం కదా, అదేవిధంగా భిక్షువులారా, చిత్తం ఉద్ధత్తమైనప్పుడు ఆ సమయంలో ధమ్మ విజయ సంభోజ్యంగం భావన చేయకూడదు. ఉద్ధత్తమైనప్పుడు అంటే అత్యధికమైన శక్తి కలిగి ఉన్నప్పుడు. సో అప్పుడు ఈ ధమ్మ విజయ సంభోజ్యంగం భావన చేయకూడదు. అప్పుడు వీర్య ప్రీతి భావన కూడా చేయకూడదు. ఎందుకనగా ఉద్ధత్త చిత్తం ఈ ధర్మాల వలన శాంతింపదు. అంటే చంచలత్వం ఉన్న చిత్తం అన్నమాట. భిక్షువులారా, చిత్తం ఉద్ధత్తమైనప్పుడు అంటే చంచలమైనప్పుడు ఆ సమయంలో చిత్తం ప్రశబ్ది సంభోజ్యంగ భావనకు తగినదిగా ఉంటుంది. సమాధి ఇంకా ఉపేక్ష తగినదిగా ఉంటుంది. ఎందుకనగా
భిక్షువులారా, ఉద్యుక్త చిత్తం ఈ 3 ధర్మాల వలన శాంతిస్తుంది. ఎలాగంటే భిక్షువులారా, ఎవడైనా విశాలమైన అగ్నిరాశిని ఆర్పివేయాలనుకొని అందులో పచ్చి గడ్డిని వేస్తాడు, దుమ్మును చల్లుతాడు. దానివల్ల ఏమవుతుంది? అది ఆరిపోతుంది. అలాగే భిక్షువులారా, అతడు ఆ విశాల రాశిని ఆర్పివేయగలుగుతాడా అంటే ఆర్పివేయగలుగుతాడు అని భిక్షువులు చెప్తారు. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి ఆహారాన్ని అనుసరించి ప్రసిద్ధి సంభోజ్యంగాన్ని తెలుసుకోవాలి. ఇంకా భగవానుడు ఇలా చెప్తాడు, భిక్షువులారా, ఈ ప్రశబ్ది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి కాయా శాంతి అంటే కాయా ప్రశబ్ది, ఇంకా చిత్త ప్రశబ్ది అంటే చిత్తశాంతి. కాయ అంటే శరీరం, ఈ శరీర శాంతి, ఇంకా చిత్తశాంతి మనశ్శాంతి. వాటిలో విజ్ఞతతో అభ్యసించబడిన చింతన అతనిలో ఉత్పన్నం కాని ప్రశబ్ది సంభోజ్యంగపు ఉత్పత్తి కొరకు, అలాగే ఉత్పన్నమైన ప్రశబ్ది సంభోజ్యంగపు వృద్ధి వికాసాలకు, భావన పరిపూర్ణతలకు ఆహారంగా ఉంటుంది. అలాగే భిక్షువులారా, ఈ సమతా నిమిత్తం అంటే నిశ్చల నిమిత్తం కూడా ఉన్నాయి. వాటిలో విజ్ఞతతో అభ్యసించబడిన చింతన ఉత్పన్నం కానీ సమాధి సంభోజ్యంగం ఉత్పత్తి కావడానికి, అలాగే ఉత్పన్నమైన సమాధి సంభోజ్యంగపు వృద్ధి వికాసాలకు, భావన పరిపూర్ణతలకు ఆహారంగా ఉంటుంది. అలాగే భిక్షువులారా, ఉపేక్ష సంభోజ్యంగానికి చెందిన ధర్మాలు ఉన్నాయి. వాటిలో విఘ్నతతో చేయబడిన చింతన, ఇంకా ఉత్పన్నం కానీ ఉపేక్ష సంభోజ్యంగం ఉత్పత్తి కావడానికి, అలాగే ఉత్పన్నమైన ఉపేక్ష సంభోజ్యంగం వృద్ధి వికాసాలకు, భావన పరిపూర్ణతలకు అది ఆహారంగా ఉంటుంది. ఇక్కడ అంటే భగవానుడు యోనిసో మనస్కారం అనే శబ్దాన్ని ఉపయోగిస్తాడు. అంటే కుశల ధర్మాల గురించి యోచన చేయడం, ఆలోచించడమే యోనిసో మనస్కారం. అయోనిసో మనస్కారం అంటే అకుశల ధర్మాల గురించి, చెడు ధర్మాల గురించి యోచన చేయడమే అయోనిసో మనస్కారం. ఈ యోనిసో మనస్కారం యొక్క అర్థం ఇదనమాట. ప్రశబ్ది మొదలైనవి అంతకుముందు అవి ఉత్పన్నమైన విధానం, వాటి ఆకారం పద్ధతుల్లో చింతన తెలుసుకొని అదే చేస్తూ ఉత్పన్నమైన యోనిసో మనస్కారాన్ని మనం తెలుసుకుంటాం. సమతా నిమిత్తం సమతానికి పర్యాయమే. ఇంకా ఈ ఎటువంటి చాపల్యం లేని మనసు అని మనం ఈ సమతా నిమిత్తానికి తెలుసుకోవచ్చు. ఇంకా ప్రశబ్ది సంభోజ్యంగపు ఉత్పత్తికి 7 ధర్మాలు ఉపకరిస్తాయి. మొదటిది మంచి భోజనాన్ని తీసుకోవడం, అనుకూలమైన ఋతువుని ఎన్నుకోవడం. మూడవది సుఖకరమైన ఈరియా పదంలో ఉండటం. ఈరియా పదం అంటే మనం నివసించే ప్రదేశం అని, లేకపోతే నడిచే పాత అని కూడా చెప్పవచ్చు. ఇంకా మధ్యస్థుడిగా ఉండటం, హింస క్రోధ ప్రకృతి గల వారిని వదిలిపెట్టడం. అంటే ఎవరైతే హింసను ప్రోత్సహిస్తూ ఉంటారో, హింస చేస్తూ ఉంటారో, క్రోధంతో నిండి ఉంటారో అటువంటి వారికి దూరంగా ఉండటం. ఇంకా శాంత ప్రకృతి గల వారిని సేవించడం. ఇంకా ప్రశబ్ది పట్ల దృఢ నిశ్చయం కలిగి ఉండటం. సమాధి సంభోజ్యంగపు భావనకు 11 ధర్మాలు ఉపకరిస్తాయి. మొదటిది వస్తువులను స్వచ్ఛంగా ఉంచడం. రెండవది నిమిత్త కౌశలం. మూడవది ఇంద్రియాల సమత్వాన్ని కాపాడుకోవడం. నాలుగవది తగిన సమయంలో చిత్తాన్ని నిగ్రహించడం. ఐదవది తగిన సమయంలో చిత్తాన్ని వదలటం. ఆరవది ఉపేక్షతో ఉన్న చిత్తాన్ని శ్రద్ధ సంవేగాల ద్వారా సంతోషింపచేయడం. ఇంకా చక్కగా జరుగుచున్నట్టు వాటి పట్ల ఉపేక్షతో ఉంచడం. నిశ్చల చిత్తం లేని వ్యక్తిని విడిచిపెట్టడం. నిశ్చల చిత్తం గల వ్యక్తిని సేవించడం. ధ్యాన విమోక్షాలను పరిశీలించడం. ఆ సమాధి పట్ల దృఢ నిశ్చయం కలిగి ఉండటం. ఈ 11 సమాధి సంభోజ్యంగానికి ఉపకరిస్తాయి. అలాగే ఉపేక్ష సంభోజ్యంగం యొక్క
ఉత్పత్తికి 5 ధర్మాలు ఉపకరిస్తాయి. మొదటిది అన్ని ప్రాణుల పట్ల తటస్థత, అన్ని సంస్కారాల పట్ల తటస్థంగా ఉండడం అంటే సమతుల్యంతో ఉండటం, సమతతో ఉండటం. ప్రాణుల పట్ల, సంస్కారాల పట్ల మమకారం కలిగిన వ్యక్తులను వదిలిపెట్టడం. ప్రాణుల పట్ల, సంస్కారాల పట్ల తటస్థంగా ఉండే వారిని సేవించడం. ఆ ఉపేక్ష పట్ల దృఢ నిశ్చయం కలిగి ఉండటం. ఇలా ఈ ఉపాయాల వలన ఈ ధర్మాలను కలగచేసుకుంటూ ప్రశబ్ది, సంభోజ్యంగం మొదలైన వాటిని భావిస్తాడు, అంటే సాధన చేస్తాడు. ఈ విధంగా చిత్తాన్ని నిగ్రహించవలసినప్పుడు నిగ్రహిస్తాడు. ఇంకా చిత్తాన్ని ప్రసన్నంగా ఉంచవలసి వచ్చినప్పుడు ప్రసన్నంగా ఎలా ఉంచుతాడు? ఎలా అంటే ప్రజ్ఞను తక్కువగా ఉపయోగించడం వలన భిక్షువు యొక్క చిత్తం శాంతిని పొందక, అంటే ఉపశమన సుఖాన్ని పొందక, సాధనలో ఆనందించకుండా ఉన్నప్పుడు అతడు 8 సంవేగ వస్తువుల పరిశీలన, ప్రత్యవేక్షణ ద్వారా చిత్తం సంవేగాన్ని పొందేటట్లు చేయాలి. ఆ 8 సంవేగ వస్తువులు, సంవేగం అంటే వైరాగ్యం కలిగించేవి. ఏంటవి? మొదటి 4 పుట్టుక, ముసలితనం, రోగం, మరణం. ఈ 4 సంవేగ వస్తువులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పుట్టడం దుఃఖం, ముసలితనం దుఃఖం, రోగం దుఃఖం, మరణం దుఃఖం. అలాగే అపాయ నరక దుఃఖం, అంటే అపాయ లోకాల్లో జన్మించడం దుఃఖం. 6వది గడిచిన కాలంలో భవచక్రంలో పడినందువలన కలిగిన దుఃఖం. 7వది రానున్న కాలంలో భవచక్రంలో పడటం వలన పొందబోయే దుఃఖం. 8వది ప్రస్తుత కాలంలో ఆహారాన్ని వెతకడం వలన కలుగుతున్న దుఃఖం. అంటే ఈ 8 సంవేగ వస్తువులు ప్రజ్ఞను పెంపొందించుకోవడానికి ఉపయోగపడతాయి. అలాగే బుద్ధుడు ధర్మం, సంఘాల స్మరణ వలన చిత్తంలో ప్రసన్నత కలుగుతుంది. ఈ విధంగా ఏ సమయంలో చిత్తాన్ని ప్రసన్నంగా ఉంచాలో ఆ సమయంలో చిత్తాన్ని ప్రసన్నంగా ఉంచుతాడు. అందుకే ప్రజ్ఞ కూడా మనకి చాలా అవసరం. ప్రజ్ఞ లేకపోతే మనసు ఎన్నో రకాల సందేహాలతోటి, చంచలత్వంతో ఉంటుంది. చిత్తాన్ని ఉపేక్షించవలసినప్పుడు ఎలా ఉపేక్షిస్తాడు అంటే ఇలా ప్రణాళిక ప్రకారం నడుచుకుంటూ సోమరితనం, ఔదత్యం లేక సమాధిని ఆస్వాదిస్తూ ఆలంబనలో సమానంగా నిలిచి చిత్తం శాంతి మార్గంలో నడుస్తున్నప్పుడు సమగతిలో నడిచే గుర్రాల విషయంలో సారథిల ఈ భిక్షువుకి నిగ్రహం, ఇంకా వదలటం, ప్రసన్నపరచడం మొదలైన పనులతో అవసరం ఉండదు. ఏ సమయంలో చిత్తాన్ని ఉపేక్షించాలో ఆ సమయంలో చిత్తాన్ని ఉపేక్షిస్తాడు. అలాగే నిగ్రహం లేని వారిని విడవటం, అంటే ఈ నిష్క్రమ మార్గంలో నడకను ఆరంభింపనివాడు, అనేక పనుల్లో నిఘ్నమై ఉండేవాడు, చెంచల చిత్తుడు అయిన వానిని దూరం నుండే విడిచిపెట్టాలి. అలాగే నిగ్రహం కలవారిని సేవించడం, అంటే ఈ నిష్క్రమ మార్గంలో నిష్క్రమించడం అంటే త్యాగం చేయడం, వదిలిపెట్టడం. ఈ నిష్క్రమ మార్గంపై నడిచే వారి వద్దకు, అలాగే సమాధిని పొందిన వారి వద్దకు ఆయా సమయాల్లో పోతూ ఉండాలి, కలుస్తూ ఉండాలి. ఇంకా దాని యందు దృఢ నిశ్చయాన్ని కలిగి ఉండటం అంటే సమాధి పట్ల దృఢ నిశ్చయాన్ని కలిగి ఉండటం, అనగా సమాధికి ప్రాముఖ్యతనిచ్చేవాడై, సమాధి పట్ల మొగ్గు చూపేవాడై, ఆపేక్ష కలవాడై, సమాధియే లక్ష్యంగా కలిగిన వాడై ఉండటం. సో ఈ విధంగా అర్పణ కౌశల్యాన్ని సంపాదించడం వలన లభించిన నిమిత్తంలో అర్పణ సమాధి కలుగుతుంది. ఈ మార్గంలో నడిచే వారికి ఒకవేళ అర్పణ కౌశల్యం కలగనప్పటికీ పండితులు అందుకొరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. కానీ యోగాని మాత్రం విడవకూడదు, అంటే ధ్యాన మార్గాన్ని మాత్రం విడవకూడదు. ఎందుకనగా
చక్కగా సమ్యక్ ప్రయత్నాన్ని చేయకుండా ఎవరైనా ఏ కొంచెమైనా ఫలితాన్ని పొందటం సాధ్యం కాదు. అందువలన బుద్ధిమంతుడు చిత్త ప్రవృత్తి ఆకారాన్ని అంటే చిత్త లక్షణాలను గ్రహించి పరిశీలించి సమతుల్యమైన ప్రయత్నంతో మరలా మరలా ఈ చిత్తాన్ని ధ్యానంలో నిలిపి ఉంచాలి. సోమరితనంలోకి ఎంత మాత్రము పోకుండా చిత్తాన్ని కాపాడుకోవాలి. ప్రయత్నంలో ఆరంభాన్ని వదిలి సమతను పాటించాలి. పరాగం, కమలదళం, తేనెటీగలు మొదలైన వాటి ప్రవర్తన వర్ణితమైనట్లుగా ఆలస్య ఔదిత్య భావాల నుండి మనసును అన్ని విధాల విడిపించి నిమిత్తం పైననే నిలపాలి. నేర్పులేని తేనెటీగ పలానా చెట్టుపై పూలు పుష్పిస్తాయి అని తెలిసి తీవ్ర వేగంతో ఎగురుతూ పోవలసిన చెట్టును దాటుతుంది. అది తిరిగి వచ్చేసరికి పుప్పొడి రాలిపోతుంది. నేర్పులేని రెండవ తేనెటీగ మెల్లమెల్లగా ఎగురుతూ పుప్పొడి రాలిపోయిన తర్వాతనే అచ్చటికి చేరుకుంటుంది. కానీ నేర్పు గల తేనెటీగ సమాన వేగంతో ఎగురుతూ సుఖంగా పూల వద్దకు చేరుకొని పుప్పొడిని గ్రహించి తేనెను తయారు చేసుకొని దాని రుచిని ఆస్వాదిస్తుంది. అలాగే శస్త్రకర్మను నేర్చే ఆచార్యుని శిష్యులలో నేర్పులేని శిష్యుడు నీరు నింపిన పళ్ళెంలో ఉంచిన తామరాకుపై శస్త్రాన్ని అంటే కత్తిని వేగంగా నడిపి దానిని రెండుగా నరికి వేస్తాడు లేదా నీటిలో ముంచేస్తాడు. నేర్పులేని ఇంకొక శిష్యుడు తామరాకు తెగిపోతుందేమో అని నీటిలో మునిగిపోతుందేమో అని భయంతో ఆ శస్త్రాన్ని తాకడానికే సాహసించడు. కానీ తెలివిగల శిష్యుడు సంతులితమైన ప్రయత్నంతో ఆ కత్తిని ఉపయోగించి విద్యలో ప్రావీణ్యాన్ని చూపుతూ ఆ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించి మెప్పుని పొందుతాడు. ఇంకా 4 వ్యామాల గురించి, అంటే ఒక వ్యామం అంటే 6 అడుగులు, 4 వ్యామాలు అంటే 24 అడుగులు అంటే 8 గజాలు. పొడవైన సాలీడు దారాన్ని తెచ్చిన వారికి 4,000 ఇవ్వబడతాయి అనే రాజు ప్రకటనను విని నేర్పులేని వాడొకడు సాలీడు దారాన్ని లాగివేస్తూ ఎక్కడికక్కడ తెంపివేస్తాడు. నేర్పులేని ఇంకొకడు తెగిపోతుందేమో అనే భయంతో దారాన్ని తాకడానికే భయపడతాడు. కానీ తెలివైన వాడు సంతులితమైన ప్రయత్నంతో మొదటి నుండి చివరి వరకు దారాన్ని చక్కగా కర్రకు చుట్టుకొని రాజు వద్దకు తీసుకొని పోయి బహుమానాన్ని పొందుతాడు. అలాగే నేర్పులేని నావికుడు తీవ్రమైన గాలిలో తెరచాపను ఎత్తి నావను ఎక్కడికో కొనిపోతాడు. నేర్పులేని రెండవ నావికుడు మందమైన గాలిలో తెరచాపను దించడం వలన నావను ఉన్న చోటనే ఉంచుతాడు. కానీ తెలివైన నావికుడు గాలి మందంగా ఉన్నప్పుడు తెరచాపను పూర్తిగాను, తీవ్రంగా ఉన్నప్పుడు సగం వరకు ఎత్తి సురక్షితంగా కోరుకున్న చోటికి పోగలుగుతాడు. అలాగే ఈ నూనెను కింద పడకుండా సీసాలోనికి నింపిన వానికి బహుమతి ఇయ్యబడును అని ఆచార్యుడు శిష్యులకి సూచించినప్పుడు నేర్పులేని శిష్యుడు బహుమానాన్ని అంటే లాభాన్ని పొందాలనే కోరికతో వేగంగా నింపబోయి నూనెను కింద ఒలకపోస్తాడు. ఇంకొక మూర్ఖ శిష్యుడు ఒలికిపోతుందేమో అనే భయంతో సీసాను నింపడానికే సాహసించడు. కానీ తెలివిగల శిష్యుడు సంతులితమైన ప్రయత్నం ద్వారా సీసాలో నూనెను నింపి బహుమతిని పొందుతాడు. అలాగే ఎవరైనా భిక్షువు నిమిత్తం ఉత్పన్నమైంది, నిమిత్తం అంటే మనం ధ్యానం చేసేటప్పుడు కొన్ని విషయాలు మనకి జరుగుతూ ఉంటాయి. ఆ నిమిత్తం ఇందాక వెలుగు కనబడుతుందని చెప్పాం కదా, అంటే ధ్యానం చేసేటప్పుడు కొందరికి వెలుగు కనబడుతుంది, అది ఒక నిమిత్తం కింద చెప్పుకోవచ్చు. అంటే మంచి విషయం మనకి ఉత్పన్నమవుతుంది. సో ఆ నిమిత్తం ఉత్పన్నమైంది, ఇక శీఘ్రమే అర్పణను పొందుతాను అని ఆలోచించి దృఢంగా ప్రయత్నిస్తే ఆ అధిక పరిశ్రమ వలన అతని చిత్తం ఔదత్యంలోకి పడిపోతుంది. అందువలన అతడు అర్పణను పొందజాలడు. ఇంకొకడు అతి పరిశ్రమలోని దోషాన్ని చూసి అర్పణ పొందడానికి తొందర ఏముంది అని ప్రయత్నాన్ని మానుకుంటాడు.
అందువలన అతని చిత్తం సోమరితనంలోకి జారుకుంటుంది. కనుక అతడు అతడు కూడా అర్పణను పొందజాలడు. కానీ కొంచెం సోమరిగా ఉన్న చిత్తాన్ని, సోమరితనం నుండి ఉద్ధృత చిత్తాన్ని చంచలత్వంతో ఉన్న చిత్తాన్ని ఈ ఔదత్యం నుండి విడిపించి సంతులిత ప్రయత్నాల ద్వారా దానిని నిమిత్తం వైపు తిప్పేవాడు అర్పణను పొందుతాడు. భిక్షువు ఈ విధంగా ప్రయత్నించాలి అని ఈ ఉదాహరణలు చెప్పడం జరిగింది. సో ఇది ఈరోజు ప్రవచనం. ఇది ఒక్కసారి వింటే సరిపోదు, మళ్ళీ మళ్ళీ వినాలి. ఎవరికైనా అర్థం కాకపోతే కనుక విశుద్ధి మార్గాన్ని చదవటం మొదలు పెట్టండి. మొదటి నుంచి చదువుకుంటూ వస్తే కొంచెం కొంచెంగా అర్థమవుతుంది. శీలం ఏంటి, సమాధి ఏంటి, ప్రజ్ఞ ఏంటి అనేది. ఒకసారి చదివితే అది అర్థం కాదు, మళ్ళీ మళ్ళీ చదవాలి.